తెలంగాణలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతులకు మరింత తోడ్పాటు లభించనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, అప్పారావుపేట ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న నర్మెట్ట ఫ్యాక్టరీతో 3 ఫ్యాక్టరీలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. గంటకు 30 టన్నుల నూనె గింజలను క్రషింగ్ చేసి క్రూడ్ ఆయిల్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం నర్మెట్ట ఫ్యాక్టరీకి ఉంది. నూనె గింజల ఉత్పత్తి పెరిగిన కొద్దీ గంటకు 120 టన్నులను సైతం క్రషింగ్ చేసేలా దీన్ని నిర్మించారు. ఇక దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక మలేషియా టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రూపుదిద్దుకుంటుందని అధికారులు చెప్పారు. క్రషింగ్ అనంతర వ్యర్థాలతో 6 మెగావాట్ల విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్ను నిర్మించినట్లు వెల్లడించారు. కాగా నర్మెట్ట ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో 2500 మందికి ఉపాధి లభించనుంది. రిఫైనరీ పరిశ్రమ ప్రారంభమైతే క్రూడ్ ఆయిల్ ను రిఫైనరీ ఆయిల్ గా వేరు చేసి ఇక్కడే ప్యాకెట్లో నింపుతారు. ఇక స్వచ్ఛమైన పామాయిల్ నూనెను వినియోగదారులు నేరుగా కొనుక్కునే అవకాశం కల్పించనున్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 16 నెలల్లోనే ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్దమైంది. తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు సర్వం సిద్దమైంది. నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నుంచే రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడత కింద ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత కింద 2,650 కోట్లను, ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత కింద మిగిలిన నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. మొత్తంగా రైతు భరోసా కింద యాసంగి సాయం 9,000 కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మరింత సర్వాంగ సుందరంగా మారనుంది. ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయడానికి 300 కోట్ల నిధులు వెచ్చించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ తో మంత్రుల భేటీలో భద్రాచల ఆలయ అభివృద్దికి సంబంధించి దేవాదాయ శాఖ రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. ఆలయం కోసం ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణ, అభివృద్ది డిజైన్లను సీఎం పరిశీలించారు. ఇక ఆలయ అభివృద్దికి ఇప్పటి వరకు 100 కోట్లను మాత్రమే కేటాయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా ఈ సమావేశంలో 300 కోట్లైనా వెచ్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆలయంలో కొత్తగా 2 ప్రాకారాలు నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక దీంతో పాటు ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణల దారిని మరింత వెడల్పు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది నలువైపులా సరి సమానంగా లేదు. ఒకచోట ఇరుకుగా, మరో చోట ఎక్కువ వెడల్పుతో ఉంది. దీనిని నలుదిక్కులా సరి సమానంగా విస్తరించాలని నిర్ణయించారు. వీటితో పాటు కళ్యాణ మండపాలను మరింత అభివృద్ది చేయడం, ఆలయానికి అవసరమైన ఇతర కట్టడాలను నిర్మించడం వంటి పనులను చేపట్టనున్నారు. ఇక ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తి ఆగమ శాస్త్రాల ప్రకారం భద్రాచల ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా ఆలయ అభివృద్ది పనులను పూర్తి చేయాలన్నారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ ఆలయ అభివృద్ది పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులను పూర్తి చేయడానికి వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళికను, అంచనాలను రూపొందించుకోవాలని సూచించారు. ఇక ఈ నెల 27న భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కల్తీ నివారణ లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. దాదాపు 25 కోట్లతో తిరుమలలో ఏర్పాటు చేసిన స్టేట్ ఫుడ్ ల్యాబ్ ను చంద్రబాబు శనివారం ప్రారంభించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ తో కలిసి ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను స్వయంగా పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన FSLAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, CFTRI డైరెక్టర్ గిరిధర్, సీనియర్ సైంటిస్ట్ ఉషారాణి, మైక్రోబయాలజిస్టు దామిని సింఘానిని ల్యాబ్లోని పరికరాల పనితీరును సీఎంకు వివరించారు. ఇక కొవ్వు ఆమ్లాలు, పురుగు మందులను పరీక్షించే GCMS, మైక్రోటాక్సిన్లు, ఔషధాలు వినియోగించే HPLC, LC, MS, ఆహారం, నీటిలో లోహాల గుర్తింపు కోసం వాడే AAS, ICC, MS మిషన్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో, రిఫ్రాక్ట్, UV విజిబుల్
వంటి యంత్రాలను పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా సీఎం అధికారులతో మాట్లాడుతూ భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని స్పష్టం చేశారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని సీఎం అడిగి తెలుసుకున్నారు. బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండిలింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను చూసిన సీఎం అధికారులను అభినందించారు. ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై కూడా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ ల్యాబ్లో ప్రస్తుతం నెలకు 1000 నుంచి 1500 శాంపిళ్లను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కీలకం కానున్న మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా 1,47,162 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయి తలపెట్టిన స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామం వద్ద విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన సభా వేదికను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు పాల్గొననున్నారు. ఇక ప్రపంచం దిగ్గజ కంపెనీలైన యూరప్లోని లక్సెంబర్గ్ కు చెందిన ఆర్సెల్ఆర్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. 2033 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 60,000 నుంచి 65,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దాదాపు 2,164 ఎకరాల్లో ఈ భారీ ఉక్కు పరిశ్రమను నిర్మించనున్నారు. ప్రభుత్వం ఏపీఐఐసి ద్వారా సేకరించిన భూములను స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయించింది. బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డిఎల్పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు కేటాయించారు. నాడు వైసీపీ నిర్వాకం వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. అప్పులు అంచనాలు దాటిపోతే జరిగేదిదే. అయినా కూటమి సర్కార్ కూడా రెవెన్యూ ఖర్చులను పెంచుకుంటూ పోతోంది. గత 2 బడ్జెట్లలో అప్పుల పద్దును 1,00,000 కోట్ల చొప్పున దాటించేసింది. బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వేసే అప్పుల అంచనా ఒకటి, వాస్తవంలో కనిపించే దృశ్యం మాత్రం దీనికి పూర్తి భిన్నం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2 బడ్జెట్లు అమలు చేసింది. ఏ బడ్జెట్ అంచనాల్లోనూ అప్పులు 1,00,000 కోట్లు చూపించలేదు. కానీ వాస్తవానికి ఈ 2 ఏళ్లు కూడా బడ్జెట్ అప్పులే 1,00,000 కోట్లు దాటాయి. 2024-25లో 1,05,000 కోట్లు, 2025-26లో మార్చి 18వ తేదీ నాటికి 1,04,000 కోట్లు అప్పులు చేశారు. మార్చి ముగిసేలోపు ఇవి మరింత పెరగొచ్చు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ అప్పులై 2,09,000 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ 2 ఏళ్లలో 1.25 లక్షల కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది. వీటిలో సగానికి పైగా తెచ్చివాడారు. వీటిని బడ్జెట్లో చూపకపోయినా, కాక్కు సమర్పించకపోయినా చెల్లించాల్సింది ప్రభుత్వమే. తెచ్చిన అప్పులను తిరిగి ఖజానాకు డబ్బు తెచ్చిపెట్టే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తే ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏపీలో అందుకు భిన్నంగా జరుగుతోంది. అమరావతిలో పనుల పర్యవేక్షణ బాధ్యత గతంలో సిఆర్డీఏపై ఉండేది. అయితే పనుల సంఖ్య పెరగడంతో విభజన తప్పనిసరైంది. దీంతో అమరావతి అభివృద్ధి కార్పొరేషన్, అమరావతి అభివృద్ధి మౌలిక వసతుల కల్పన సంస్థ సిఆర్డీఏ మధ్య పనిని విభజించారు. ఇప్పటి వరకు కీలక బాధ్యతల్లో ఉన్న కమిషనర్ కన్నబాబు పని విభజన చేయడంతో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కన్నబాబు స్థానంలో విజయ రామరాజును కమిషనర్గా నియమించారు. ఇక అధికారుల మార్పుల ప్రభావం పనులపై పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ పూర్తి చేసేందుకు అనేక డెడ్లైన్లు పెట్టారు. చివరికి పనులు పూర్తవకుండానే సీఎంతో ఓపెన్ చేయించారు. 4 బ్లాకుల్లో ఒకటి చాలా కాలం అందుబాటులోకి రాలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు నేటికి పూర్తవలేదు. జనవరి 30 లోపు పూర్తి చేస్తామని మంత్రి పదే ప్రకటించారు. మార్చి ఎండింగ్ వచ్చినా పనులు పూర్తి కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ పదవిలో కొనసాగడానికి అనర్హుడని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దానం పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఆయన పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల కమిషన్ డేటా, అఫిడవిట్లు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు ఆయన ఇప్పటి వరకు తీసుకున్న జీత భత్యాలను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, వారు బీఆర్ఎస్ శాసనసభ్యులే అని ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పుపైన హైకోర్టులో పిటిషన్ దాఖలు కానుంది. ఈ మేరకు బీఆర్ఎస్ రిట్ పిటిషన్ సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని సీనియర్ నేతలు గల్లం విప్పుతున్నారు. ఆయన తీరుపై మండిపడుతున్నారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు తమను కనీసం పట్టించుకోవడం లేదని, కౌశిక్ రెడ్డి సొంతంగా తన గ్రూప్ ను సిద్ధం చేసుకుంటూ ఉండడంపై సీనియర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యవహారంపై హుజూరాబాద్ లోని 5 మండలాల నేతలు జమ్మికుంటలోని ఓ వెంచర్లో రాత్రి సమావేశం కావడం కలకలం రేపింది. 100 మందికి పైగా ముఖ్య నేతలు ఆ సమావేశంలో పాల్గొని ఇక కౌశిక్ రెడ్డి మీద తిరుగుబాటు చేయాల్సిందే అంటూ శపథం చేసుకున్నారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని అంతర్గతంగా నిర్వహించుకోవాలని ముందు భావించారు. అయితే సమావేశానికి వచ్చిన ఇంతమందిలో ఎవరో ఒకరు ఎలాగూ కౌశిక్ రెడ్డికి లీక్ చేస్తారు కాబట్టి తమ అసంతృప్తి గలాన్ని బహిరంగంగానే ప్రకటిద్దామనుకున్నారు. అందుకే రహస్య సమావేశంలో తీసుకున్న వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కౌశిక్ రెడ్డి తీరుపై కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలు తప్పు చేశామని అనుకుంటున్నారని, ఆయన్ను ఎమ్మెల్యేగా జనం ఎప్పుడో మర్చిపోయారని కమలాపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నేత కామెంట్ చేయడం చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధిష్టానంపై తీవ్ర గుర్రుగా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీన పార్టీకి రాజీనామా చేస్తారని జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వయంగా వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈ క్రమంలో మొదటి నుంచి అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్లను వారికి వివరించారు. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిలువరించగలరా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇన్ని అవమానాలు భరించి ఎలా కొనసాగాలని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో పార్టీలోనే ఉండాలని మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం కోరినప్పటికీ జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు. అయితే జీవన్ రెడ్డికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ పార్టీని విడిచిపెట్టి వెళతారని తాను అనుకోవడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డితో చర్చల అనంతరం మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా జీవన్ రెడ్డి పాల్గొనకపోవడంతో చర్చలు విఫలమైనట్లేనని ప్రచారం జరిగింది. అయితే జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన రాజీనామా చేస్తే తాము కూడా ఆయనతోనే నడుస్తామంటున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన అభిషేక్ సింగ్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి డ్రగ్స్ ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చినట్లు ఇంతకు ముందు చెప్పాడు. తర్వాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడింది. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ ను కలిసి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అభిషేక్, శరత్ కు సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ నెల 14న జరిగిన పార్టీకి మాత్రమే కాకుండా ఇక అభిషేక్ ఇప్పటికీ 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైన 6గురిని శనివారం రాత్రి వరకు శంషాబాద్ లో సిట్ బృందం విచారించింది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారనే విషయంపైన సిట్ దృష్టి సారించింది. ఈ మేరకు అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఫామ్ హౌస్ కు సంబంధించిన భూమి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇటీవలే రెవెన్యూ అధికారులను కోరగా వారు రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. మరోవైపు ఫామ్ హౌస్ సీజ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా అందుకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సిట్ నుంచి అధికారికంగా లేఖ వచ్చిన వెంటనే ఫామ్ హౌస్ ను సీజ్ చేయడం ఖాయమంటున్నారు. ఫామ్ హౌస్ ను ఇప్పటికే పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు
వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం గుడ్డు పెట్టడమేంటన్నారు. గరికపాటి ఏమన్నారో ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఇక గరికపాటి వ్యాఖ్యలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి భోజనం పెడితే తప్పేంటని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. గరికపాటి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గరికపాటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన టీం ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి కృతంత్రాలకు నమ్మవద్దని, ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతి అని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఉపసంఘంలో మంత్రులు లోకేష్, పయావుల కేశవ్, పి నారాయణ సభ్యులుగా ఉన్నారు. జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీలోని ఉద్యోగులతో పాటు ప్రభుత్వ నిధులతో, సొంత నిధులతో నడుస్తున్న 50కి పైగా కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని శనివారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయంతో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే తమ పదవి విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని వీరు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టులో దాదాపు 1565 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని, తాము జోక్యం చేసుకోబోమని ఈ ఏడాది జనవరిలో ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పదవి విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఉన్నత విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలోని కాలేజీలు, విద్యార్థుల సంఖ్యను దేశవ్యాప్త పరిస్థితితో బేరీజు వేసుకుని అవసరమైన మార్పులు తీసుకువస్తుంది. జాతీయ స్థాయి పరిస్థితితో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్నత విద్యను అందించే కళాశాలల సంఖ్య ఎక్కువగానే ఉంది. దేశంలో సగటున ప్రతి 1,00,000 జనాభాకు 30 కాలేజీలు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో 49 కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, యూనివర్సిటీ కాలేజీలు మొత్తంగా 2,655 ఉన్నాయి. వాటిలో 19.29 లక్షల మంది చదువుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 6,86,434 సీట్లు అందుబాటులో ఉంటే 4,35,052 సీట్లు భర్తీ అయ్యాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దేశంలో 28.4% ఉంటే రాష్ట్రంలో 36.5% ఉంది. విద్యార్థులు, ఫ్యాకల్టీ నిష్పత్తిని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అదే దేశంలో 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. కలెక్టర్ల సదస్సు సందర్భంగా రూపొందించిన నివేదికలో విద్యాశాఖ ఈ విషయాలను వెల్లడించింది. మొత్తం విద్యార్థుల్లో 17.27 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ గా తరగతులకు హాజరవుతుంటే 2.01 లక్షల మంది డిస్టెన్స్ విధానంలో చదువుతున్నారు. సగటున ప్రతి కాలేజీలో 554 మంది విద్యార్థులు చేరుతున్నారు. ఉన్నత విద్యను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సాంకేతికత విద్యాశాఖను రద్దు చేసి ఉన్నత విద్యలో కమిషనరేట్ ఏర్పాటు చేసింది. యూనివర్సిటీలో న్యాయ విధానాలను పరిష్కరించి 3 నెలల్లో 1,500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. బీటెక్ లో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు వచ్చాయి. గల్ఫ్ లో యుద్ధం కారణంగా తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ కు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఎల్ఎన్జీ సరఫరాలో ఇబ్బందులతో దేశంలో యూరియా ఉత్పత్తి తగ్గిపోతోంది. రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీలో ప్రస్తుతం కేవలం 50,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే నాటికి ఒక్క తెలంగాణకే కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. 2021 మార్చి 25 నుంచి ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి అవుతుంది. దీని సామర్థ్యం రోజుకు 3,850 టన్నులు, ఏడాదికి 12 లక్షల టన్నులు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో రాష్ట్ర అవసరాలకు 45% కేటాయించగా మిగతా యూరియా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ఆర్ఎఫ్సీఎల్ గ్యాస్ ఆధారిత ఫ్యాక్టరీ ఖతార్ నుంచి దీనిని గ్యాస్ సరఫరా అవుతుంది. ఇక గ్యాస్ మొదట ఖతార్ నుంచి గుజరాత్ కు నౌకల్లో చేరుకుంటుంది. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా కాకినాడకు, తర్వాత మల్లవరం, ఆ తర్వాత ఆర్ఎఫ్సీఎల్ కు సరఫరా చేస్తారు. ఈ ఫ్యాక్టరీకి రోజుకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీ గ్యాస్ అవసరం. కానీ ప్రస్తుత యుద్ధ కారణంగా 17 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది.
సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఒక మాజీ డీజీపీ మనోరాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ ను బురిడీ కొట్టించి 1,20,00,000 రూపాయలు కాజేశారు. మరోపక్క డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి 3 రోజుల్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 కేసులు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ 7 కేసుల్లోని బాధితులు 1.55 కోట్ల మేర పోగొట్టుకున్నారు. తెలంగాణలో విమాన ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట విమానాశ్రయం కలిపి మొత్తం 2.9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించాయి. అంతకుముందు సంవత్సరంలో నమోదైన 2.5 కోట్ల ప్రయాణాలతో పోలిస్తే ఇది ఏకంగా 16.49% వృద్ధిని సూచిస్తోంది. మొత్తం ప్రయాణికులలో దాదాపు 2.44 కోట్ల మంది దేశీయ ప్రాంతాలకు ప్రయాణించగా 47.31 లక్షల మంది అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరుకున్నారు. కేవలం ప్రయాణికులే కాకుండా సుమారు 1.65 లక్షల టన్నుల సరుకు రవాణా జరిగిందని సర్వేలో వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 23 అంతర్జాతీయ, 8 దేశీయ విమానయాన సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయి. 3 ప్రత్యేక కార్గో విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి ఫైటర్ సేవలను నిర్వహిస్తున్నారు. ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2047 నాటికి హైదరాబాద్ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి ఏటా సుమారు 8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని పర్యటన కొనసాగే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. సుమారు 650 కోట్లతో ఈ స్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు. ఇక యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో లభించే వెసులుబాటును బట్టి ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఉంటుంది. చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప మోదీ వచ్చే నెల తొలి వారంలోనే రాష్ట్ర పర్యటనకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళంలోకి అత్యాధునిక మిస్సైల్ పవర్ హౌస్ చేరబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ద నౌక తారాగిరి ఏప్రిల్ 3న అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశిస్తుందని రక్షణ రంగ అధికారులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, రాడర్ల వ్యవస్థతో నిర్మించిన ఈ యుద్ద నౌక విశాఖపట్నంలో జరిగే కమిషన్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నేవీ అమ్ముల పొదిలోకి చేరుతోంది. ఇక మన దేశం యుద్ద నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయం సమృద్ది శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి తారాగిరి నిదర్శనం. ఈ నౌక 6,670 టన్నుల బరువు ఉంటుంది. ప్రాజెక్టు 17A క్లాస్ లో ఇది 4వ నౌక. మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించిన 3వ నౌక. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్ తో నడిచే తారాగిరి అధిక వేగం, అత్యధిక కాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్థాయి ఆయుధాగారం ఈ నౌక సొంతం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ ఇంధనం కోటాను పెంచింది. 3 వారాల కిందట గల్ఫ్ యుద్దం ముందున్న సరఫరాలో 50% మేరకు ఈ నెల 23 కల్లా పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 30% దాకా పునరుద్దరించారు. మరో 20%ని 2 రోజుల్లో పునరుద్దరిస్తారు. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ప్రజా సంక్షేమం, ఆహార సరఫరాతో సంబంధమున్న రంగాలకు ఈ పెంచిన కోటాను కేటాయిస్తారు. రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డైరీలు, కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ సబ్సిడీ క్యాంటీన్లు, 5 కిలోల సిలిండర్లు వాడే వలస కూలీలు ప్రాధాన్య వర్గాలుగా ఈ పెంచిన 20% కోటాను అందుకుంటారు. ఈ రంగాల్లో ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్ గా సిలిండర్ రాదని, తప్పనిసరిగా చమురు సంస్థల దగ్గర తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లు అవసరం అనుకున్న వినియోగదారులంతా నేచురల్ గ్యాస్ కనెక్షన్ కోసం చమురు సంస్థల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని, అలా చేసుకుంటేనే పెంచిన కోటాలో వాణిజ్య గ్యాస్ అందిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. చార్మినార్
కొన్నాళ్లుగా బీసీసీఐ తనపై వివక్ష చూపుతూనే ఉందని, అందుకే కామెంటర్ బాధ్యతల నుంచి వైదొలిగానని టీమిండియా మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అతడిని పక్కన పెట్టడం వెనుక గతంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జైషా హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై శివరామకృష్ణన్ స్పందిస్తూ ఈ అంశంలో జైషాకు ఎలాంటి సంబంధం లేదని పోస్టు చేశారు. ఈ వ్యవహారంలోకి బీసీసీఐ పరిపాలనను లాగవద్దని, ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న జైషాతో ఇతర పెద్దలకు తన రాజీనామాతో సంబంధం లేదన్నారు. ఇది బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే అని ఆ పోస్టులో తెలిపారు.